నమస్తే ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. 1973లో ఆవిర్భవించిన చార్వాక ఆశ్రమం 2023కి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఆశ్రమంలో 2 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా వక్తలు గోవు చందగ్రావ్ మరియు ఎంఎస్ బుద్ధ మరియు కవయిత్రి రచయిత్రి విమల ఒక సెక్షన్ లో ప్రసంగించాక సాయంత్రం సెక్షన్ లో ఏ నరసింహారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రజలందరూ నాస్తికవాదం వైపు ప్రయాణించే చైతన్యవంతులవ్వాలని, తమ జీవితాలను బాగు చేసుకోవాలని, వివాదం వైపు కాకుండా భౌతికవాదం వైపుపై ప్రయాణించాలని వక్తలు మాట్లాడినారు. కార్యక్రమంలో కళాకారులు నాస్తిక గేయాలు మరియు సామాజిక ఉద్యమ గేయాలు ఆలపించి ప్రజలను చైతన్యపరిచారు. మీరు కూర్చున్నారు, మీరు కదులుతున్నారు, మీరు ఫైట్ చేస్తారు, మీరు నడుస్తారు, మీరు పోస్తారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? మీరు చేసే పనులకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఏం చెప్పండి, మీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆహారం నుంచి. కాంతి అంటే ఏం లేదు సార్, ఫోటాన్, కాంతి కణం. అది మనం ఏం చెప్పొచ్చు అంటే క్వాంటం అని అంటాం మనం. గుళిక ఒక క్వాంటం, ఒక చిన్న కణం సార్. ఇలాంటివన్నీ ఉన్నాయి. మేము దాన్ని కూడా వ్యతిరేకించి వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాము. మేము కేవలము మతవాదము, మతతత్వము కాకుండా మానవవాదము, మానవత్వము,